మీరు హీరోగా చేశారు ఈ మూవీలో, మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ వెరీ హ్యాపీ అండి. ప్రతి యాక్టర్కి స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంటుంది. అండ్ ఈరోజే మా రిలీజ్ అయింది. అండ్ పబ్లిక్ అందరికీ కూడా చాలా జెన్యున్గా నచ్చుతుంది సినిమా. సో రియలీ హ్యాపీ నేనైతే. నిహారిక గారితో మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? నేను మొన్న కూడా ఎవరితో అంటున్నాను అండి, ఆవిడతో ఉంటే నిజంగా మా అందరితో కూడా ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఏదో ప్రొడ్యూసర్ ఉన్నట్టు ఉండరు, చాలా ఫ్రీగా ఉంటారు. మా అందరికీ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. ఏమైనా షేర్ చేసుకోవాలన్నా ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఎనీథింగ్ లైక్ ఆవిడ ఆ స్కోప్ మాకు అందరికీ ఇస్తారు. సో చాలా నీట్గా ఉంటుందండి అంతా కూడా. అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా మెగా ఫ్యామిలీతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది అని? నిజంగా అండి, అది మా లక్ అనుకోవాలి. వచ్చి మేము మెగా కాంపౌండ్లో పడ్డాం అందరం కూడా. మా అందరికీ ఒక నిజంగా ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లోకి రావడం ఫస్ట్ మూవీగా, 11 మంది కొత్త వాళ్ళం, కొత్త టెక్నీషియన్స్, మా అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. ఇది నిజంగా మా లక్ అండి ఇదంతా. అంటే మీకు ఇంట్లో హీరోగా చేశారు కదా, సో మీతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. సో అందరితో పాటు ఎట్లా అనిపించింది ఓవరాల్గా సినిమా జర్నీ? నేను యాక్చువల్లీ మొన్న కూడా ఎవరితోటో అంటున్నా, సినిమా ఎండ్ అయిపోతుందంటే బాధ వేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరినీ మళ్ళీ ఇంత రెగ్యులర్గా కలనేమో అని. నిజంగా కూడా మేము అందరం చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం, 11 మెంబర్స్ కూడా. ఆ షూటింగ్ కూడా మాకు ప్రతిరోజు ఒక సందడిలా ఉండేది, ఒక ఫన్లా ఉండేది, పిక్నిక్లా ఉండేది. డెఫినెట్లీ మిస్ అవుతానండి అందరినీ. అంటే సినిమాలో కూడా ఫ్రెండ్స్ని మిస్ అయితే ఎట్లా ఉండే? అంటే మీరు కూడా ఆ సినిమాలో ఉన్న విధంగా మీరు కూడా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు అన్నమాట. అవునవును, నో డౌట్ అండి. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కొన్ని రోజులు అయితే డెఫినెట్లీ ఇంత రెగ్యులర్గా అయితే కలుసుకోం కదండి అందరినీ. సో డెఫినెట్లీ మిస్ అవుతాను అందరినీ. సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారా, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ? నో డౌట్ అండి. నేను ఫస్ట్ ఆ రోజుల్లో మళ్ళీ రావు సాంగ్ అని ఉంటుంది, నా ఫేవరెట్ సాంగ్ అండి. అది విన్నప్పుడు అయితే ఎప్పుడు ఫస్ట్ టైం విన్న వెంటనే అయితే అది వెంటనే నేను కొంచెం మాట్లాడడం గ్యాప్ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మరీ మాట్లాడాను. అంత కనెక్ట్ అయ్యా నేను. సో నేను నిజంగా చాలా కనెక్ట్ అయ్యాను స్టోరీకి ఆ విధంగా. సో ఒక హీరోగా ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు ఈ సినిమా తరఫున? కొన్ని సినిమాలు థియేటర్లో చూడాల్సిన సినిమాలండి, మళ్ళీ అవి కొన్ని రోజుల తర్వాత ఎందుకు మిస్ అయ్యామని ఫీల్ అవుతాం. ఇది ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా, ఉన్న విజువల్ వైజ్ కానీ మేము చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ చూస్తుంటే. అండ్ వీళ్ళందరూ అంటారు కదా మలయాళం సినిమాలు, మలయాళం తమిళ లాంటి స్టైల్ మనం ఇక్కడ చేయట్లేదు అని. దిస్ మూవీ విల్ బీ అన్ ఆన్సర్ అండి డెఫినెట్గా. ఇది ఒక ఎగ్జాంపుల్లో అయితే ఉంటుంది, అది చాలా నమ్మకంగా చెప్పగలను. థ్యాంక్ యూ అండి. ఒక పట్టుకునే క్యాచీ పాయింట్ లేదు అన్న ఒక సెన్స్ అయితే నాకు అనిపించింది. అరే ఇంతకన్నా గొప్పగా ఎలా తీస్తారు రా భయ్ అని ఎవరన్నా అడిగితే మాత్రం నేను ఒకటైతే చెప్తాను, 11 మంది హీరోలు అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు ఇచ్చినా గంటన్నర అయిపోతుంది. 9 పాటలు, ఫైట్లు, వాట్ ఎవర్ ఉన్నాయి. కానీ కొంచెం ఇంకా ఏదైనా సోల్ ఉంటే బాగుండి అనిపించింది. కానీ బాగుంది ఓవరాల్గా. కానీ ఓల్డ్ డేస్లోకి అయితే తీసుకెళ్ళారు, పాత రోజులు అన్నీ గుర్తొచ్చినాయి. చాలా 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 అది ఒకటైతే చాలా బాగుంది. ఆయన బేసికల్లీ అదే ఊరిలో తిరిగి అదే అంటే ఓళ్ళని ఎగ్జాక్ట్లీ ఎలాగైతే కావాలి అనుకున్నారో అలా చూపించారు. నాకైతే చాలా హార్ట్ఫుల్లీ చాలా నచ్చింది. కానీ బికాజ్ మౌత్ పబ్లిసిటీ నుంచి అయితే వెళ్దండి, వాళ్ళు చాలా ఎయిమ్స్ పెట్టుకున్నారేమో. మౌత్ పబ్లిసిటీ నుంచి అయితే వెళ్దు, చూస్తారు వన్ మ్యాన్ చూసిన వాళ్ళు చూస్తారు. ప్రసాద్ బెహ్రా అన్న నిన్నే ఫోన్ చేశాడు, మదర్ ప్రామిస్ నిన్న ఫోన్ చేసి అరే సినిమాకి రారా ఏఎంబీ కంటే 7 o'clock ఫోన్ చేస్తే 7 o'clockకే షో, ట్రాఫిక్ జామ్ ఉందని వెళ్ళలేదు. నేను 1 నిమిషం మిస్ అయినా చూడండి సినిమా వెళ్ళలేదు. ఇంకా ఎందుకో మిస్ అయ్యాను. ఆయనకి జెన్యూన్ టాక్ చెప్దామని చూశాను నేను ఈరోజు పబ్లిక్ టాక్ ఉంటుందని కూడా తెలియదు, ఎందుకంటే 12 నుంచి 3 కదా. కానీ నేను అంత అనుకున్నంత అయితే లేదనిపిస్తుంది. సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో మంచిగా ఉందని అంటున్నారు. నేను యాక్సెప్ట్ చేస్తాను గురు, నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఓల్డ్ స్టోరీని ఎంత నీ పాత జ్ఞాపకాలు నా పాత జ్ఞాపకాలు ప్రతిదీ తీశారు. కానీ అంటే ముఖ్యంగా రాజకీయ పరంగా అది కూడా ఏమి అంత నాకే అంటే ఇంకేదో ఐ వాంట్ మోర్ దెన్ బ్రో అన్నట్టు. కమిటీ కుర్రోళ్ళు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ట్రైలర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సాంగ్స్ కానీ ఆ తర్వాత కానీ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూడాలని చెప్పి. సినిమా చూసినప్పుడు అయితే నాకు కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా అనిపించింది, ఏడుపు వచ్చింది. కొన్ని మన ఫ్రెండ్స్ని మిస్ అయ్యే ఆ సీన్స్ కానీ నిజంగా పాస్ట్ అయితే పక్క ప్రతి ఒక్కరికి అయితే గుర్తొస్తుంది సినిమా చూస్తే. అంటే పల్లెటూరులో ఎలా ఉంటారు, ఆ జాతర కానీ ఆ వాతావరణం కానీ ఇదంతా చాలా క్లియర్గా చాలా అంటే ఇది ఒక సినిమా స్టోరీ కాదు, ఒక రియల్ స్టోరీ అన్నట్లయితే అనిపించింది నాకైతే. సినిమా అయితే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ అంటే అంతమంది లేరు కానీ ఒక 5-6 అయితే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నారు కాబట్టి నాకైతే అలా అనిపించలేదు. ఒకవేళ ఫ్యూచర్లో దూరం అయితే ఎలా అనిపిస్తాం, 30 ఏళ్ళ తర్వాత కలిస్తే ఎలా, అవన్నీ
ఫ్రెండ్స్ అన్నాక గొడవలు కలవడం ఇవన్నీ కామన్ అనమాట. సో సినిమాలో కూడా వాళ్ళు గొడవ పడతారు, కలుస్తారు, తిరుగుతారు, అరుచుకుంటారు, తిట్టుకుంటారు, ఇలా చాలా అంటే చాలా ఎమోషన్స్ కానీ క్లియర్గా చూపించారు. ఇంకోటి డైరెక్టర్ గారు అయితే నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ డైరెక్టర్ అయినా కానీ ఇండస్ట్రీలో వంశీ అనుకుంటా పేరు, నిజంగా వేరే వంశీ నిజంగా అవుతాడు. అంటే నిహారిక కొరియాగా ఇంట్లో ప్రొడ్యూస్ చేసింది కదా, తన పెట్టిన అమౌంట్ రిటర్న్స్ వస్తాయి అంటారా? అంతకు మించి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే పెద్ద స్టార్ క్యాస్ట్ లేరు, స్టార్ సినిమా కాదు, స్టార్ హీరో లేదు, స్టార్ హీరోయిన్ లేదు, ఏం లేదు. కానీ సినిమాకి కంటెంట్ ఉంటే ఏదైనా సినిమా ఆడుతుందని అయితే మనకి చాలా సినిమాలు చూసాము. సో సేమ్ అలానే ఈ సినిమా కూడా పక్క నిహారిక గారికి మరో ఏదో ఒక అవార్డు అయితే పక్క పెద్ద అవార్డు అయితే వస్తుంది అంతే. థ్యాంక్ యూ.